నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆగస్టు 15 లోపు భీమ్గల్లో 4 ప్రధాన పనులు పూర్తి చేయాలి, లేదంటే ఆగస్టు 16 నుంచి ఉద్యమం ఉధృతం చేస్తాం. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పలువురు బీజేపీ నాయకుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి, జిల్లా విద్యాశాఖ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సివిల్ సప్లై ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరి రఘు, కమిషనర్ శ్రీహరిరాజు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఒకరోజు నిరాహార దీక్షకు పూనుకున్న బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. పోలీసుల ఆంక్షల నడుమ ఆయన బుధవారం తన స్వగృహంలోనే నిరాహార దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భీమ్గల్ ప్రజల వైద్య అవసరాల కోసం 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని, ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన 20 నుండి 25% పనులను పూర్తి చేయాలని గత 2.5 ఏళ్లుగా అసెంబ్లీలో భీమ్గల్ వేదికగా అనేక పోరాటాలు చేసిన ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఈ 4 ప్రధాన డిమాండ్ల సాధనకై తాను భీమ్గల్లో ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చానని, దీక్షకు అనుమతి కోరుతూ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చామని తెలిపారు. అయితే పై అధికారుల ఆదేశాలు ఉన్నాయని చెబుతూ బుధవారం వేకువజామునే పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని తెలిపారు. భీమ్గల్లో దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్లను, స్టేజీని తొలగించడమే కాకుండా ప్రజలు మరియు కార్యకర్తలు కట్టిన ఫ్లెక్సీలను సైతం పోలీసులు చించివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనను అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ తన ఇంట్లోనే సాయంత్రం వరకు దీక్షను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భీమ్గల్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. 3 నెలల్లో ఆసుపత్రిని తెరిపిస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు 5 నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కనీసం ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రభుత్వం తరపున వచ్చి ఇన్ని నెలల్లో పనులు పూర్తి చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చి ఉంటే తాను దీక్షను విరమించుకునేవాడినని, ప్రజల పక్షాన తనను తాను శిక్షించుకుంటూ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి ఎందుకంతా ఉలుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. చెప్తారు కదా, ఈ భీమ్గల్లో ఒక 5-6 కోట్లు పెట్టి హాస్పిటల్ కంప్లీట్ చేయడం, ఆ 10 కోట్లు మేమిచ్చిన బడ్జెటే, మళ్ళీ మీరు కూడా కాదు, మీరు మంజూరు చేసింది కాదు, మేము మంజూరు చేసింది, మేము బడ్జెట్లో పెట్టినాయి, ఉన్న నిధులు ఇవ్వాలి అంతే. 10 కోట్ల రూపాయల సీసీ రోడ్లు పూర్తి చేయలేకపోతున్నారు, బస్ డిపోని తెరవలేకపోతున్నారు, ఇక 3 కోట్ల రూపాయల మార్కెట్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. లక్షల కోట్ల పనులు చేస్తానంటారు, హైదరాబాద్ని లండన్ చేస్తా, ఇంకేదో చేస్తా అని మాట్లాడతారు. ఈ భీమ్గల్లో ఈ పనులు చేయడానికి సాతనైతలేదు. చెయ్యండి మా ప్రభు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ దీక్ష చేస్తానంటే, నేను నిరాహార దీక్ష చేస్తా అంటే నన్ను ఇట్లా ఆపిపెట్టడం. నేను ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాను. మీరేదో నా దీక్షను భగ్నం చేసినాం, భీమ్గల్లో చేయనీయలేదు అనుకుంటున్నారేమో. మీరు భీమ్గల్లో చేయనీయకపోతే నేను ఎక్కడ ఉంటే అక్కడ నా దీక్షను కొనసాగిస్తాను. ఇప్పుడు నా ఇంట్లో వేల్పూర్లో నా సొంత గ్రామంలో నేను, నాతో పాటు కొద్దిపాటు తప్పించుకొని వచ్చారు కొందరు నాయకులు, పోలీసుల కళ్ళుగాకి వచ్చారు. మరి వాళ్ళు కొందరు నాతో పాటు భీమ్గల్కి చెందిన నాయకులు దీక్షలో కూర్చున్నాం. మా ఇంట్లో తప్పకుండా 5 గంటల మట్టు దీక్ష కంటిన్యూ చేస్తాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తే జైళ్ళల్లో వేస్తాం, పోలీస్ స్టేషన్లలో వేస్తాం, ఎక్కడికి తీసుకుపోయినా సరే చివరికి మమ్మల్ని ఏడబెట్టినా మీరు కార్లలో తిప్పితే కార్లలో కూడా మేము దీక్షణ చేస్తాం. 5 గంటల దానికి వదిలేదు లేదు. ఈ ప్రభుత్వం మెడలు వంచి భీమ్గల్లో ఆ ఆసుపత్రి పనులు, అట్లనే మార్కెట్ పనులు, అట్లనే పూర్తయ్యేదానిక సీసీ రోడ్ల పనులు పూర్తయ్యేదానిక, భీమ్గల్ బస్ డిపో తెరిచేదానిక మా పోరాటం ఆగదు. రాబోయే రోజుల్లో ఇంకా వివిధ రూపాల్లో మా పోరాటం ఉంటుంది. ఖబర్దార్ ముఖ్యమంత్రి. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించి పలువురు బీజేపీ నాయకుల కుటుంబాలను పరామర్శించారు.
మాక్లూర్ మండలం ఆమ్రాద్ ఒడ్యాట్పల్లి బోర్గా మానిక్ బండార్ గొట్టిముక్కల మాదాపూర్ గ్రామాలలో బీజేపీ నాయకుల కుటుంబాలను ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ నాయకుల కుటుంబాలకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని మరోసారి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధించడం ద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లాలో ఉత్తీర్ణత మెరుగుపడిందని, ఇదే స్ఫూర్తితో కృషి చేస్తూ 100% ఉత్తీర్ణత నమోదయ్యేలా చొరవ చూపాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశపు మందిరంలో బుధవారం జిల్లా విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాల నిర్వహణ తీరుతెన్నులు, సాధించిన ఫలితాలు, మౌలిక సదుపాయాల స్థితిగతులు తదితర అంశాలపై సమీక్ష జరిపి అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యారంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారని అన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే విషయంలో ప్రభుత్వం ఎంత మాత్రం రాజీ పడబోదని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్కో విద్యాసంస్థకు 200 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తుందని, ఇవి కాకుండా అన్ని రకాల అధునాతన సదుపాయాలతో ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మిస్తుందని గుర్తు చేశారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా సాంకేతిక విద్యకు తోడ్పాటును అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా తమ బాధ్యతను గుర్తెరిగి నాణ్యమైన విద్యను బోధిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగేలా చూడాలని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఆయా సబ్జెక్టులలో వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూడాలని అన్నారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తాము కృషి చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించాల్సిన బాధ్యత మాత్రం ఉపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. పీఎంశ్రీ పాఠశాలలో పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు వెనక్కి మళ్లిపోకుండా ప్రతి పైసా వినియోగంలోకి వచ్చేలా నిర్దిష్ట గడువులోగా అదనపు తరగతి గదులు, ఇతర సౌకర్యాల మెరుగుదలకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని అన్నారు. ఇన్ టైం, అవుట్ టైం కూడా మేము చూస్తామండి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎన్రోల్మెంట్ చాలా తక్కువ ఉండే. మన స్కూల్స్ రీఓపెనింగ్ అయిన తర్వాత కూడా 3 weeks తర్వాత కూడా వీ హ్యాడ్ ద లోయెస్ట్ FRS మార్కింగ్. అంటే మనతో పాటు ఇంకా 2-3 జిల్లాలు ఉంటాయి. బట్ దయచేసి ఏదైతే అంతా టెక్నాలజీతో కూడిన ఏదైతే వ్యవస్థ తీసుకోవచ్చాం, దయచేసి ఆ టూచర్ తప్పకుండా పాటించాలి. మేము మాన్యువల్ అటెండెన్స్ మార్క్ చేసాము, మేము వచ్చాము, FRS చేయలేనిది అది ఎవరు నమ్మరు అండి. సెక్రటరీ మేడం కూడా దీని మీద చాలా సీరియస్ ఉన్నారు. చేయాల్సి వస్తుంది. మీకు ఎక్కడైనా దీంట్లో ఇష్యూ ఉంటే, అంటే ఒక మండలంలో ఉంటారు, రేషన్ కార్డు వేరే మండలాలది ఉంది, దయచేసి మీ MROని సంప్రదించండి, లేదా డైరెక్ట్గా మన ACLB గారు ఉన్నారు, తన కన్సర్న్ MROతో నేరుగా మాట్లాడతారు. ఎక్కడ కూడా యూడైస్ ఆధార్ ఎంట్రీలో మనం వెనక పడకూడదు. ఈ 2 నాకు ఒక రిక్వెస్ట్. ఎక్కడికైనా మనం కలవడం బయటకు వెళ్ళి వస్తా ఉన్నాం, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్లు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ 10th కాకుండా నాకు తెలిసినంత మటుకు ఏదైనా ఒక సబ్జెక్ట్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, క్వార్టర్లీ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ ఉంటాయి. 3 ఎగ్జామ్లు 3 ఎగ్జామ్స్ ఉంటాయి. ఎక్కడ ఇది ఒక సబ్జెక్ట్లో ఎంత తెలివిలో కూడా దాంట్లో ఒక దాంట్లో తక్కువ ఉంటాం. ఆ సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వస్తే ఆ టీచర్ నాకు తెలిసినంత మటుకు క్లాసెస్ మళ్ళీ అడిషనల్ క్లాసెస్ పెడుతున్నారా? ఒకటైనా ఎప్పుడైనా నాకు పెడుతున్నారా? ఆర్మూర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో కొనసాగుతున్న SIR ప్రక్రియను మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరిరఘు, కమిషనర్ శ్రీహరి రాజు కౌన్సిలర్లతో కలిసి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ గోనెలహరి రఘు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దిష్ట గడువులోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని BLOలకు సూచించారు. ఓటర్లకు BLOలు ఎన్యుమరేషన్ ఫారాలు అందించాలని, అలాగే ఓటర్లు కూడా ఎన్యుమరేషన్ ఫారాలను సరైన విధంగా నింపి సకాలంలో BLOలకు తిరిగి అందించాలని సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఓటరు గడువు కంటే ముందు ఎన్యుమరేషన్ ఫారాలు BLOలకు అందించాలని తెలిపారు. గడువు జూలై 24వ చివరి తేదీ కావున ముందుగానే SIR ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎన్యుమరేషన్ ఫారాలను BLOలకు అందించాలని, ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాల నుండి తొలగించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జో శ్రీను, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, నాయకులు బాదాం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ జాబితా సర్ ప్రక్రియను ఈ రోజు కమిషనర్ గారితో అలాగే కౌన్సిలర్స్ తో కలిసి పర్యవేక్షించాము. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దిష్ట గడువులోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని BLOకు ఆదేశించడం జరిగింది. ఓటర్లకు BLO ఎన్యుమరేషన్ ఫారాలు అందించారు. అలాగే ఓటర్లు కూడా ఎన్యుమరేషన్ ఫారం ని సరైన విధంగా నింపి సకాలంలో BLOకు అందించాలని కోరుతున్నాము. ఈ ఎన్యుమరేషన్ ఫారం మీరు ఫిల్ చేసినాక BLOకి అందజేయని ఎడల ఓటర్ జాబితా నుండి మీ పేరును తొలగించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఇది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్క ఓటరు ఇది దృష్టిలో పెట్టుకొని మీ ఎన్యుమరేషన్ ఫామ్స్ ని మళ్ళీ తిరిగి మీ BLOస్కి అందజేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై OSD శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 350 క్వింటాల రేషన్ బియ్యంతో పాటు ఒక ఐచర్ వ్యాన్, 7 మినీ లేలాండ్ వాహనాలను స్వాధీనపరుచుకొని ఆర్మూర్ పోలీసులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తేదీ 15 రోజు మధ్యరాత్రి ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకు ఇక్కడ పెరికిట్ వాళ్ళు నజ్జు, ఐలయ్య, ఎల్లయ్య, సంజు, రాకీబ్ అనేటోళ్ళు బియ్యం కొందరు రైస్ డీలర్స్ నుంచి అలాగే బెనిఫిషియర్స్ నుంచి బియ్యం కొని వాళ్ళకి ఇండ్యూస్ చేసి మాయమాటలు చెప్పి వాళ్ళ అవసరాలను ఉపయోగించుకొని డబ్బులు ఇచ్చి ఈ బియ్యం కొని ఏదైతే రేషన్ బియ్యం ఉన్నామో కంట్రోల్ ఆర్డర్ ప్రకారం అది కొనడం కానీ, అమ్మడం కానీ, హోర్డింగ్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ నేరం. కాబట్టి అట్లాంటి ఆ బియ్యాన్ని వీళ్ళు ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఏరియాల నుంచి కొని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నటువంటి సమాచారం మాకు అంతే. మేము వచ్చి సివిల్ సప్లైస్, మన DTలు, మా టాస్క్ ఫోర్స్ టీం, తర్వాత ఆర్మూర్ లోకల్ పోలీస్ అందరం కలిసి రైడ్ చేసి 8 బండ్లు దొరికినాయి. అయితే 8 బండ్లు దొరికినప్పుడు డ్రైవర్లు బండ్లు చెక్ చేస్తున్న సందర్భంలో డ్రైవర్లు పారిపోయినారు. వాళ్ళ గురించి లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు పట్టుకొచ్చడం జరుగుతుంది. అట్లే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, దందా చేసే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరికి సప్లై చేస్తారు బియ్యం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు. ఇంకా వేయింగ్ చేయలేదు. అబౌట్ 350 క్వింటాల్, సుమారు 350 నుంచి 400 క్వింటాల్ కావచ్చు. మొత్తం 8 వెహికల్స్, టోటల్ 8 వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అదంతా ఇన్ఫర్మేషన్ వాళ్ళు దొరికిన తర్వాత ఎక్కడ నిల్వ ఉంచారు, ఎక్కడి నుంచి తెస్తా ఉన్నారు, ఎక్కడ తీసుకుపోతున్నారు టోటల్ సమాచారం అక్కడ వాళ్ళ. మాజీ కార్పొరేషన్ చైర్మన్, సంఘ సేవకుడు, చేయూత ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మాధుశేఖర్ దీక్షకు సంఘీభావం తెలిపి నిమ్మరసం ఇచ్చి ఎమ్మెల్యే వేముల దీక్ష విరమింపజేశారు. ప్రజల కొరకు మీరు చేసినటువంటి మీ అకుంఠిత కఠోర నిరాహార దీక్ష ఉట్టిగా పోదని, ఈ దీక్ష ద్వారా పాలకుల కళ్ళు తెరిచి, ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ, మరి వివిధ స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాయకులందరూ, ముఖ్యంగా అతి ముఖ్యమైన స్థాయిలో ఉన్నటువంటి PCC మా సోదరుడు మహేష్ కుమార్ గౌడ్కి కనువిప్పు కలిగి వెంటనే వచ్చే నెల లోపల 15 ఆగస్టు లోపల ఈ పనులు పూర్తయితే అందరికంటే ఎక్కువగా సంతోషించేది నేనని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ దీక్షను విరమింపజేయాల్సిందిగా మీ అందరి తరఫున మీకు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జూలై 1 నుంచి BBG రామ్జీ పథకం అమలైందని ఆర్మూర్ ఎంపీడీఓ శివాజీ తెలిపారు. ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ శివాజీ మాట్లాడుతూ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు గ్రామ స్థాయిలో చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. 2047 వరకు దేశం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ చట్టంలో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూరుస్తాయని అన్నారు. ఈ చట్టం 4 రకాల పనులు ఉన్నాయని వాటర్ సెక్యూరిటీ, గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి కార్యక్రమం, విపత్తు నిర్వహణకు సంబంధించిన 318 రకాల పనులు చేపట్టవచ్చునని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి చెందడానికి అన్ని రకాల పనులు ఈ చట్టంలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. 125 పని దినాలను కల్పించడం జరిగింది. ఒక కుటుంబానికి 25 పని దినాలు అదనంగా వస్తున్నాయి ఈ స్కీమ్ ద్వారా. అలాగే ఇంకొక మార్పు ఏంటంటే, ఏదైతే ఫండింగ్ అనేది ఉన్నదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షేర్ చేసుకునేది ఇప్పుడు మారిన దానిలో సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% భరించాల్సి ఉంటుంది. అన్నింటికి కూడా అటు వేజ్ గాని, మెటీరియల్ గాని, తర్వాత అడ్మిన్ గాని, ఈ మూడింట్లో కూడా 60-40 రేషియో ఉంటది. ఇప్పుడు ఇందులో అంటే గతంలో వేసే పనులు అన్ని దాదాపుగా అలానే ఉన్నాయి. ఇప్పుడు 4 కేటగిరీలలో ఇందులో పనులను విభజించడం జరిగింది. మొదటిది వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత కింద చాలా రకాల పనులను తీసుకోవడం జరుగుతుంది. అలాగే రెండవది కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించడం అనేది. SIR లో ప్రతి ఒక్కరూ తమ పేరును ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగగౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో కొనసాగుతున్న SIR ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లింగగౌడ్ మాట్లాడుతూ కాలనీ వాసులంతా SIR ప్రక్రియలో పేర్లు నమోదు చేయించుకోవాలని, అధికారులు అడిగిన వివరాలు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్మికుడు గంగాధర్ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని మున్సిపల్ చైర్పర్సన్ లహరి రఘు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజుతో కలిసి పరామర్శించారు. అనంతరం 30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కార్మికుడు గంగాధర్ కుటుంబానికి ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే గ్రామంలో సాయంకాల క్రీడలను గ్రామ సర్పంచ్ డొల్లా రమేష్ రెడ్డి ప్రారంభించారు. పాఠశాల ముగిసిన తర్వాత సాయంకాలం విద్యార్థులకు వ్యాయామ విద్య మరియు క్రీడల్లో మంచి ప్రావీణ్యం పొందడానికి గ్రామ సర్పంచ్ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో క్రీడలలో మండల స్థాయిలో మంచి ఆటలు ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కబడ్డీ, వాలీబాల్ మరియు ఖోఖో జట్ల క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రత్నయ్య, వెంకట నర్సయ్య, శ్రావణశ్రీ, నవనీత, ఫిజికల్ డైరెక్టర్ మంచిర్యాల సురేష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా ఎగుమతులకు లభిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ నిజామాబాద్ నగరంలోని గజానన్ రైస్ మిల్ యాజమాన్యం యునైటెడ్ కింగ్డమ్కు బియ్యం ఎగుమతులు అనుమతులు సాధించింది. ఈ మేరకు గజానన్ రైస్ మిల్లు నుండి యూకేకు ఎగుమతి అవుతున్న సోనా మసూరి ఎక్స్పోర్ట్ క్వాలిటీ బియ్యం నిల్వలను కూడిన వాహనాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ CETA అమలుతో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో నాణ్యమైన వరి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లా నుండి యూకేకు బియ్యం ఎగుమతులు ప్రారంభం కావడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు కూడా జిల్లా నుండి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేలా అధికారులు, ఎగుమతిదారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భీమ్గల్లో నిర్వహించనున్న నిరాహార దీక్షలో పాల్గొనేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేసి అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించి బంధించారని మాజీ ఎంపీపీ కమలాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా నిరాహార దీక్షకు వెళ్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మిస్బావుద్దీన్, మాజీ ఎంపీటీసీ దేవేందర్, ఉప సర్పంచ్ సంపంగి సతీష్, టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మీరు చేస్తున్న పని ఎంతవరకు ప్రజలు వినడం లేదు.
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం జరుగుతుంది. మేము ఏదైతే ప్రజల కోసం వాయిస్ పెడుతున్నామో అది మీరు ఒప్పుకోవడం నిరాహార దీక్షకు మీరు కట్టుబడి చేసి మాకు ఇంట్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి పనులు మానుకోండి. ప్రజల తరఫు నుంచి మేము వచ్చి మీరు చేయని పనులకు మేము చూపించడానికి మేము ప్రయత్నం చేస్తే మా యొక్క ప్రజాస్వామ్యంలో మా వాయిస్ ఆపేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. దయచేసి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసి మా మీద ఒత్తిడి తీసుకురాకండి. మేము ఖచ్చితంగా ప్రజల వైపు మీరు ఎక్కడ అరెస్టు చేసినా, ఎక్కడ మాకు పడుకోబెట్టినా, ఏం చేసినా కానీ ఖచ్చితంగా మేము నిరాహారాలు దీక్ష చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఖచ్చితంగా మా యొక్క ప్రజల తరఫు నుంచి మా యొక్క వాయిస్ వినిపిస్తాం. కావాలంటే మా రక్తదారం పోసన్నా కనీసం మీకు ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తామని. తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 రోజుల పాటు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు నిర్వహించిన నృత్యాంతర శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి. తరగతి గదిలో విద్యార్థులకు బోధనను మరింత ఆకర్షణీయంగా సులభంగా మార్చడానికి అవసరమైన నూతన బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు ఈ శిక్షణలో అవగాహన కల్పించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో బోధనా పద్ధతులు, ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర బోధనను మెరుగుపరచడం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, మ్యాప్స్, అట్లాస్, గ్లోబ్ వంటి పరికరాలను ఉపయోగించి విద్యార్థులకు భౌగోళిక, చారిత్రక అంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధన చేయటం, నృత్య ఆధారిత బోధన, విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసే విధానాలపై ఉపాధ్యాయులకు శిక్షణ మాడ్యూల్స్ అందించారు. డిజిటల్ టూల్స్, ఆన్లైన్ కంటెంట్ వినియోగంపై ప్రత్యేక దృష్టి, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ద్వారా డిజిటల్ బోధన మెలకువలు నేర్పించడం జరిగింది. పార్టిసిపేట్ అయినటువంటి ఉపాధ్యాయులు మరియు మా ఎంఆర్సీ యొక్క సిబ్బంది, ఇక్కడ ప్రభాకర్ ఉన్నాడు, మా యొక్క ఎంఐఎస్ సుమన్ కావచ్చు, ఈ అందరి యొక్క కోఆపరేషన్తో సహకారం వల్ల మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసామనుకుంటున్నాం. మరి ఇందాక మరి ఎక్కడో కొన్ని ఉంటాయి, పొరపాటు జరుగుతాయి, వాటిని కూడా మరి మీరు లెక్కలోకి తీసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా మీరు నేర్చుకున్న అంశాలు ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు చందన బ్రదర్స్ లాగా ఇక్కడ మనకు రైట్ బ్రదర్స్ అనుకోండి, అలా మరి నేల బ్రదర్స్ వచ్చారు ఇక్కడ. అలాగే మిగతా యంగ్ అండ్ ఎనర్జెటిక్ రిసోర్స్ పర్సన్స్ వచ్చారు. పోచంపాడ్ సమీపంలోని భీమన్న ఆలయంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని జిల్లా నాయక్పోట్ సేవా సంఘం అధ్యక్షుడు రామచందర్ అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత 75 నుండి 80 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతున్న ఈ ఆలయంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందో, ఇతర కారణాలతో జరిగిందో పూర్తి స్థాయిలో పోలీసు విచారణ ద్వారా నిజానిజాలు వెలుగులోకి రావాలని కోరారు. ఎవరికైనా వ్యక్తిగత ఆరోపణలు చేయటం లేదని, అయితే సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులు ఎవరైనా ఉంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆషాఢ మాసం ముగింపు దశలో ఉండగా శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా ఆలయంలోని విగ్రహ ప్రతిరూపాలు పునః ప్రతిష్టను వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన తేదీని పోలీస్ శాఖకు ముందుగానే తెలియజేసి అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొనేలా ఆహ్వానిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని, చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న దేవాలయాల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ ముఖ్యంగా మాకు పోలీస్ శాఖ వారు సహకరించేది ఏంటంటే అప్పుడప్పుడు ఇక్కడ గస్తీ తిరిగే ప్రయత్నాలు చేస్తూ ఎవరైతే ఇటువంటి దుండగలు దుశ్చర్యలకు గురి కాకుండా ఉంటారో అప్పుడప్పుడు మరి పోలీసు గస్తీ తిరగాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాము. ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయాలను మరి కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యంలో పోలీస్ శాఖ వారు కాబట్టి మరి ఈ సందర్భంగా వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తప్పనిసరి దుండగాలను పట్టుకునే ప్రయత్నం చేయండి, మా యొక్క సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ సంఘటనల వల్ల మీరు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దు. ఎందుకంటే మేము ఇలాంటి అవాంఛనీయ సంఘాలకు మాత్రం పాల్గొనము. మరి మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, ప్రభుత్వాన్ని నమ్ముతున్నాం, చట్టాలు నమ్ముతున్నాం కాబట్టి మమ్మల్ని గౌరవించి కూడా అతి తొందరగా దోషులను గుర్తించే ప్రయత్నాలు మీరు చేయాలని చెప్పేసి మరి ఈ విషయంలో పోలీస్ శాఖ వారికి ఎప్పుడు కూడా జిల్లా అధ్యక్షుడిగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్తూ మా యొక్క ఇటువంటి చేసినటువంటి ప్రజలందరూ గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్ యాష్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ మెండోరా మండలం పోచంపాడ్ జెన్కో కార్యాలయంలో ఉద్యోగులు ఆందోళన బుధవారం
గురువారం 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. యాజమాన్యం టెండర్ ప్రక్రియను ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జెన్కో ఉద్యోగులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను పర్యవేక్షించేందుకు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్ యాష్ ప్లాంట్ల ప్రైవేటీకరణ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెన్కో ఉద్యోగులు, కార్మికులు, టీజీపీఈ, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్వహణని ప్రైవేట్ కంపెనీలకు టెండర్ ఇవ్వడానికి మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది. దానికోసం టెండర్లను కూడా ఆహ్వానించింది. సో ఆ టెండర్లను నిరసిస్తూ వాటి నిర్వహణని జెన్కో ఎంప్లాయీస్ ఆధ్వర్యంలోనే చేయాలని గత 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పవర్ స్టేషన్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్, మెయిన్ గేట్ మీటింగ్స్ మరియు డిస్కమ్స్, ట్రాన్స్కో ఆఫీసులలో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ విత్ బ్లాక్ బ్యాడ్జ్ వేరింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది గత 20 రోజులుగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు దీని విషయంలో మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కనీసం చర్చలకు పిలిచారు, కానీ మొదటిసారి చర్చలు పిలిచారు. మళ్ళీ ఆ తర్వాత నిన్న కూడా మా జేఏసీ నాయకులు మేనేజ్మెంట్ దగ్గరికి, సీఎండీ గారి దగ్గరికి వెళ్తే ఇంకా నేను మాట్లాడలేదు, ఎనర్జీ సెక్రటరీ గారితో మాట్లాడి తర్వాత నేనే చర్చలకు పిలుస్తాను అని అన్నారు. ఇప్పటి వరకు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మేము వాళ్ళు ఏదైతే ప్రైవేటైజేషన్ టెండర్లను పిలిచిందో వాటిని వెంటనే ఉపసంహరించుకొని జెన్కో ఆధ్వర్యంలోనే వాటి వైటీపీఎస్ యొక్క కోల్ ప్లాంట్ అంటే యాష్ ప్లాంట్ నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము. మేనేజ్మెంట్ స్పందించి వాటి వెనక్కి తీసుకోకపోతే మాత్రం తదుపరి కార్యాచరణ మరింత తీవ్రంగా చేస్తాము. మా జేఏసీ నాయకులు మరొకసారి చర్చలు జరిపి ఒకవేళ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేకపోతే మరింత తీవ్రంగా ఈ కార్యక్రమం రూపుదాల్చుకొని మేనేజ్మెంట్ మళ్ళీ వెనక్కి తగ్గేంత వరకు మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా వాటిని విజయవంతం చేస్తాము. పోచంపాడ్ ఇరిగేషన్ కార్యాలయం వద్ద వాహన అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాహన యజమానులు గురువారం నిరసన చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా అద్దె వాహన యజమానులు చేపట్టిన సమ్మెలో భాగంగా పోచంపాడ్లో కూడా ఆందోళన నిర్వహించారు. గత కొన్ని నెలలుగా అద్దె బకాయిలు చెల్లించకపోవడం, అద్దె ఛార్జీలు పెంపు డిమాండ్పై ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని వాహన యజమానులు తెలిపారు. ప్రస్తుతం నెలకు 34,000గా ఉన్న వాహన అద్దెను 55,000కు పెంచాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాహన యజమానులు నరేందర్ కుమార్, బాచి, మెహమ్మద్, ప్రభాకర్, బాబా, నారాయణ తదితరులు ఉన్నారు. మాకు 33,000 రూపాయలు 2017 సంవత్సరం నాడు పెరిగింది. అప్పుడు డీజిల్ 48 రూపాయలు ఉండేను. ఇప్పటి వరకు డీజిల్ రేటు 105 రూపాయలు అయింది. ఇప్పటికి కూడా అదే బకాయిలు మాకు చెల్లిస్తున్నారు. అది అద్దె వాహనాల బకాయిలు పెంచడం పోగా అద్దె వాహన బకాయిలు కూడా ఇవ్వడం లేదు. గత 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉన్నాయి. ఎవరికి ప్రయాణంలో కంప్లైంట్ చేసినప్పుడు ఎవరు స్పందించడం లేదు. దీనికి మరి ఇంకేం చేయడం అనేది తెలియడం లేదు. అందుకోసమే మేము సమ్మె దిగాము. సమ్మె చేయడం జరుగుతుంది. భీమ్గల్లో పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చిన ఒక్కరోజు నిరాహార దీక్షకు వెళ్తున్న మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. బైకాని మహేష్, కొత్తపల్లి అశోక్, గడ్డన్ స్వామి, మెహబూబ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా 70% పూర్తయింది. ఇంకా 30% మిగిలి ఉంది. దాన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంలో 100 పడకల ఆసుపత్రి పూర్తి కాకపోవడం వల్ల ఈరోజు భీమ్గల్లో నిరాహార దీక్షకు పూనుకున్నారు ప్రశాంత్ రెడ్డి గారు. దానికి మా మద్దతుగా మేము వెళ్దామంటే ముందస్తుగా మా పోలీస్ సిబ్బంది మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం కూడా దిగి వచ్చి ప్రజలకు మేలు జరిగేదాన్ని ప్రతిదీ కూడా గ్రహించి 100 పడకల ఆసుపత్రి పూర్తి చేయాలని మేము కోరుకుంటూ మా కమ్మర్పల్లి మండల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీనికి సానుకూలంగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. జక్రన్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో గ్రామ కుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ సీసీ కెమెరాలను డిచ్పల్లి సిఐ వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ సీసీ కెమెరాలను గ్రామస్తులు ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయమని ఆయన తెలిపారు. గ్రామాలలో జరిగే అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో ఇవి ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన వివిధ గ్రామాల ప్రజలకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆయన తెలియజేశారు. యువత మరియు ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎవరైనా అమ్మినా కొన్నా
అయినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన తెలిపారు. ఆన్లైన్లో జరిగే మోసాల గురించి ఆయన ప్రజలకు వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆగస్టు 15 లోపు భీమ్గల్లో 4 ప్రధాన పనులు పూర్తి చేయాలి, లేదంటే ఆగస్టు 16 నుంచి ఉద్యమం ఉధృతం చేస్తాం. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పలువురు బీజేపీ నాయకుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. జిల్లా విద్యాశాఖ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సివిల్ సప్లై ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని వివిధ వార్డుల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరి రఘు, కమిషనర్ శ్రీహరిరాజు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.